తర్వాత మరొకరు నాగ గురునాథ శర్మ గారు, వారిని కూడా వీరి గురించి ఒక 2 మాటలు ఇప్పుడే చెప్పచ్చు అనుకుంటా, వారు ఆ అనుమతినిస్తే. ఈ మధ్యనే రిలీజ్ అయినటువంటి అఖండ చిత్రంలో ఒక శివుని పాటను రచించినటువంటి వీరు ఈరోజు మన కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం. నిజంగా మనందరం ఎలా ఉంటామంటామండి, మనం ఏదన్నా ఒక విద్యలో ఉన్నతంగా రాణిస్తే ఎక్కువ గొప్పలు చెప్పుకొని ఆర్భాటంగా ఉండం, నిజంగా అణిగి మణిగి ఉంటాం. మనకు మన తల్లిదండ్రులు పెద్దలు నేర్పించినటువంటిది. అదే కనుక ఇతరులైతే ఒక్క పాట రాశామంటే వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తిరసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. జగద్గురువుల శ్రీచరణములకు నమస్కరిస్తూ, పెద్దలందరికీ నమస్కరిస్తూ, వేదిక మీదున్న వారికి, వేదికాముఖులైన విఘ్నులకు అందరికీ నమస్కరిస్తూ, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్నారు స్వస్తి మంత్రంలో. ఎందుకు గోబ్రాహ్మణులే చెప్పారు, ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని వర్ణాలు ఉన్నాయి కదా, కృష్ణుడే చెప్పాడు కదా అనే సందేహం సామాన్యుడికి కలుగుతుంది. కానీ శరీరానికి ఆరోగ్యము కావాలంటే గోవు ప్రధానం. సృష్టిలో గోవు నుంచి వచ్చే ప్రతిదీ అమృతప్రాయమైనది. అది తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం బాగున్నా బుద్ధి ఆరోగ్యంగా లేకపోతే సృష్టి క్రమం తప్పుతుంది, ఇక్కడ ధర్మం తప్పుతుంది. కాబట్టి బుద్ధి ఆరోగ్యంగా ఉండాలంటే బ్రాహ్మణుడు ప్రధానం సమాజంలో. అందుకే గోవు బ్రాహ్మణుడు, గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గోవు బ్రాహ్మణుడు శుభముగా సుఖముగా ఉంటే సృష్టి మొత్తము సుఖంగా ఉంటుంది. అది మన ఋషులు చెప్పినటువంటి ధర్మం. అలాంటి ప్రతిపాదన చేశారు, అట్లాంటి శాసనం చేశారు వాళ్ళు. ఎందుకు బ్రాహ్మణుడే ఉండాలి అంటే వేదము, జ్యోతిషము, కళలు, సంగీతము, ఈ శాస్త్రము, పురాణములు, ఇంకా ఏ సనాతన ధర్మధ్వజాన్ని ప్రతిష్టాపన చేయగలిగినటువంటి ఎటువంటి అంశమైనా కూడా బ్రాహ్మణుడు పల్లకిలో పెట్టుకొని మోస్తాడు. ఎవడన్నాడు బ్రాహ్మణుడు కష్టపడడని? అసలు బ్రాహ్మణుడిని మించిన కార్మికుడు లేడు సృష్టిలో. ఆ కష్టము బ్రాహ్మణుడిది. ఎందుకంటే శారీరకమైన కష్టము చాలా తక్కువ, మేధోపరమైనటువంటి కష్టం చాలా గొప్పది. బ్రాహ్మణుడు కష్టపడము చాలామందికి కనపడదు, ఎందుకంటే మేధోపరమైనది. బుద్ధిని ప్రచోదనం చేస్తూ కష్టపడుతూ ఉంటాడు నిరంతరం. ఆ సస్వరముతో వేదము పఠించడము, దాన్ని అభ్యాసము చేయడము, దానిని మళ్ళీ ఇంకొక తరానికి అందించడము, ఇవన్నీ సామాన్యమైన విషయములు కాదు. ఈ శాస్త్రాన్ని మనం నేర్చుకోవడమే జీవితంలో చాలా కష్టం అనుకుంటే దాన్ని తర్వాత తరాలకు అందించాలి. అందుకే నాకు సత్కారం చేస్తున్నామని ఇక్కడికి పిలిస్తే నేను అన్నాను, నాకు వద్దండి, మా నాన్నగారికి చేయండి, నేను ఆయనకు చేస్తే నాకు చేసినట్టే అన్నాను. ఎందుకంటే 70 సంవత్సరాలుగా ఆయన మా కడవకొలను గ్రామంలో జ్యోతిషము, శివార్చన అదే నమ్ముకొని అదే వృత్తిలో ఆయన తరిస్తూ ఉన్నవారు. వారికి చేసుకుంటే నాకు నేను సత్కరించుకున్నట్టే అని చెప్పాను. ఇవాళ వారు హరికృష్ణ శర్మ గారు వేద పాఠశాల నడుపుతూ ఉన్నారు. విశ్రుత శర్మ ఇక్కడ రావాలి. ఇవాళ మనం అనుకుంటాం ఏముంది బ్రాహ్మణము, ఇంకా అందరం ఉద్యోగాలు చేసుకుంటున్నాము అది ఇది అని. కానీ ఇవాళ చూడండి, విశ్రుత శర్మ మళ్ళీ ఒక 100 సంవత్సరాల దాకా బ్రాహ్మణ్యము, సనాతన ధర్మం మళ్ళీ అద్భుతముగా పరిఢవిల్లుతుంది ఈ ప్రపంచంలో అనడానికి సాక్షి. వీరిని ప్రోత్సహించండి. ఇది మన ధర్మం, ఇది మన శాస్త్రం, ఇది మన సనాతనం, ఇది మన హైందవం. అందుకే అఖండ హైందవం, అనంత హైందవం అని అక్కడ కూడా అనంతనే ఉంది, అనంతపురం అక్కడ కూడా ఉంది హైందవంలో. కాబట్టి ఆ రకముగా మన హైందవ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. అనంతపురం ప్రధానముగా, ఎందుకంటే ప్రతి విద్యకు ఏ ఏ కళలున్నాయో, ఏ ఏ విద్యలున్నాయో దానికి అనంతపురం మూలము. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్. ఏది ఇక్కడ ఉందో అదే ఉంది ప్రపంచంలో. అనంతపురం అంత గొప్పది. ఎప్పుడో 2012లో తెలుగు మహాసభల్లో రాసుకున్న పాట, 2 మాటలు, ఎక్కువ సమయం అంత పూర్తి పాట పాడితే సమయం తీసుకుంటుంది కాబట్టి 2 మాటలతో నేను స్వస్తి పలుకుతాను. జయ హో అనంతపురమా, జయ హో అనంతపురమా, అనంత విద్యాస్వరమా,
మొదటి అక్షరం నీది, మొట్టమొదటి స్థానం నీది. మొదటి అక్షరం నీది, మొట్టమొదటి స్థానం నీది. సీమలో నీ ఖ్యాతికి అంతరిక్షమే పరిధి. కళ్ళలకు కవులకు పుట్టినింటివి, కళ్ళలకు పట్టుగొమ్మవి. పట్టు చీరలో పట్టు తెలియగా దేశానికి ఘనకీర్తివి. రాయలేలిన రాజ్యమా, రాజసానికి చిహ్నమా. జయహో అనంతపురమా, అనంత విద్యాస్వరమా. అట్లా ఈ అనంతమైనటువంటి కీర్తిని మన జిల్లా, మన అనంత బ్రాహ్మణ సేవా సంస్థ, అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘము ఇటువంటి అనేకమైన గొప్ప కార్యక్రమాలు చేయాలి. యువకులు నాకు బాగా తెలిసిన వారు యాదవల్లి సుబ్రహ్మణ్య శర్మ కానీ, గుంతకల్లు వంశీకృష్ణ కానీ, ఇంకా అనేకులు ఎంతోమంది సైనికులై ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి, బ్రాహ్మణ్యాన్ని మళ్ళీ సింహాసనంపై కూర్చోబెడుతూ ఇది ఎప్పటికీ సింహాసనం మీదే ఉంటుంది, అలా సుస్థిరము చేసేటట్లుగా మనం అందరము కష్టపడాలి. అనంతపురం జిల్లా ప్రాధాన్యత అందులో ప్రధానంగా ఉండాలి అని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వచ్చిన పెద్దలకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి ప్రజాభ్యః. నాగ గురునాథ్ శర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత మాడుగుల నాగ గురునాథ శర్మ గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వీరి తండ్రిగాను కూడా పిలవచ్చు, కానీ పెద్దలు కాబట్టి మీరు అక్కడి నుంచే మీ అబ్బాయికి ఆశీర్వచనం ఇవ్వండి. వీరు మాడుగుల వెంకట సుబ్బయ్య శర్మ గారి పుత్రుడు, మనం ఇంతకుముందే చూసాం, అందరికీ సుపరిచితులు. ఇప్పుడే చెప్తున్నారు వంశీకృష్ణ గారు, కర్ణాటక బ్యాంకులో మేనేజర్గా నిజంగానండి విధులు నిర్వహిస్తూ కర్ణాటక బ్యాంకులో మేనేజర్గా ఉంటూ ఈరోజు ఆయన సాంప్రదాయ వస్త్రాధరణ రావడం చాలా చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి ఒక వన్న తెచ్చారు. కవితా శాస్త్రమునందు ఎన్నో అద్భుతమైనటువంటి విద్యను అభ్యసించి ఆధ్యాత్మిక ప్రసంగాలు, అలాగే శతక రచనలు, కవిత్వములు కూడా వీరు చేశారు. గతంలో కూడా ధర్మనిధి మరియు నవీన అవధాని అన్నటువంటి బిరుదులను కూడా పొందారు. అంతేకాకుండా ఈ మధ్యనే వచ్చినటువంటి ప్రముఖ నటుడు బాలకృష్ణ గారి అఖండ అను చలనచిత్రం నందు అద్భుతమైనటువంటి సంస్కృత పదములచే కనబరుస్తూ అఖండ హైందవ అను గీత రచన కూడా వీరు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. వీరి అమ్మ మీరు కూడా దయచేసి వేదికపైకి రండి. అక్కగారు అలాగే, ఎందుకంటే ఫ్యామిలీ వచ్చి ఉంటారు, రండి. ఎందుకంటే ఇదొక మధురమైనటువంటి ఆనందకరమైనటువంటి క్షణం. వీరికి గీత రచనా కేసరి అన్న బిరుదును సభాముఖంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పేదానికంటే కొడుకు ఒక్క సైగ చేశాడు, తండ్రి అలా వేదికపైకి వచ్చేస్తున్నాడు. వీరికి గీత రచనా కేసరి అనే బిరుదునిస్తున్నారు. గీత రచనా కేసరి కాదు, అఖండ గీత రచనా కేసరి అని రావాలి, అఖండంగా కీర్తి పొందాలి, ఇటువంటి కవిత్వాలు అనేకం రాయాలని ఆశిస్తూ ఉన్నాం. నిజంగా అనంత ఆణిముత్యం అని కూడా చెప్పచ్చండి. మనం అనుకుంటాం ఏదో బ్యాంకు ఉద్యోగం అంటే ఆయన దర్పము, ఆయన ఇదని, కానీ మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో వీరు తమ వంతు సేవలు అందిస్తూ ఈరోజు అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాకు ఒక చక్కటి పాటను అందించడం చాలా గర్వకారణం. మీరు మరిన్ని గీతాలను అందించండి. ఎన్ని గీతాలను అందించి ఏ స్టేజ్కి ఎదిగినప్పటికీ అనంతపురంను మర్చిపోకండి. మరీ ముఖ్యంగా వంశీకృష్ణ గారిని, ఈ బృందాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి. ఎందుకంటే వీరి ద్వారా సభా వేదిక ముఖంగా మీరు మా అందరికీ పరిచయం కావడం చాలా ఆనందదాయకం. ధన్యవాదాలండి. తప్పకుండా.